ఆత్మీయ మిత్రులందరికీ వందనాలండి. మరి ప్రభు క్రిస్టియన్ ఛానల్ మరి డైరెక్టర్ గారు అయినటువంటి సూర్యరాజు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి క్రిస్టియన్స్ కొరకు కూడా ఆయన ఆలోచన కలిగి ఎంతో శ్రమపడి మరి చక్కని అవకాశాలు ఇచ్చారు. కనుక స్థానికంగా ఉన్నటువంటి సేవకులు, పాస్టర్లు, స్వార్థికులు అందరూ ఉపయోగించుకొని మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీకు కూడా మనవి చేస్తున్నాను. మరి ఈ సమయంలో మరొక మంచి వాక్యం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ఎలా అనేటువంటిది, దేవుని యొక్క భక్తిని మనం ఎలా కొనసాగించుకోవాలి, దేవుడి పట్ల భక్తి కలిగి ఉండడం ఎలా, మరణం వరకు భక్తి కలిగి ఉండడం, మరణం వరకు నమ్మకంగా ఉండడం, మరి మరణం వరకు విశ్వాసం కలిగి ఉండడం అనేది ఎలా అనేది కొన్ని మాటలు మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు గలిగి ఉంటే చెడుతనమును అసహించుకుంటే అన్నాడు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలతను మాటలు నాకు అసహ్యములు అన్నాడు. సామెతల గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ మాట మనకు అనిపిస్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట చెడుతనమును అసహించుకుంటే, అంటే దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అది చెడుతనం అసహించుకోవడం అవుతుంది. చెడుతనాన్ని విడిచిపెట్టినటువంటి మనుషుడు మంచి మార్గంలో నడుచుకొని మంచి సత్క్రియలు జరిగిస్తున్నట్లయితే అది జ్ఞానానికి మూలం అవుతుంది. కనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం మరి జ్ఞానానికి మూలము అనే వాక్యం మనం గమనించవచ్చు. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడింది. అంటే మూర్ఖంగా మాట్లాడినా అండి, మరి దుర్మార్గపు మాటలు మాట్లాడినా, దుర్మార్గపు ప్రవర్తన ప్రవర్తించిన అట్టి వాని నాలుక కోసివేయబడుతుంది. పెరికివేయబడి అంటే కోసివేయబడుతుంది అనే విషయాన్ని దేవుడి గ్రంథంలో మనకు తెలియజేశాడు. కనుక జ్ఞానం కలిగిన దేవుడు ఉపదేశం చేయడం అనేది దేవుడి పిల్లలందరికీ కూడా గొప్ప ఆశీర్వాదం. అది దానికి ప్రకటించడానికి సహకరించినటువంటి ఈ ప్రభు క్రిస్టియన్ ఛానల్ లాంటి వారికి కూడా ఆశీర్వాదం. ఎందుకంటే సువార్త వ్యాప్తి చెందడానికి, దేవుని నామం సర్వలోకానికి ప్రకటించబడడానికి, బోధిగాంతముల వరకు ప్రకటించబడడానికి మరి ఈ ఛానల్ వారు కూడా ఎంతో సహకారంగా ఉన్నారు. ఎన్నో క్రిస్టియన్ ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా మరి అవి క్రిస్టియన్ ఛానల్స్ కాబట్టి క్రిస్టియన్స్కి అవకాశం ఇస్తున్నాయి. కానీ ఈ యొక్క ఛానల్, డిసిసి ఛానల్, ప్రభు ఛానల్ పెట్టారంటే వారు దేవుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మరి విశ్వాసం, వాళ్ళకున్న అవగాహన అని చెప్పి మనం గమనించవచ్చు. కనుక కీర్తన గ్రంథం ఈ 5వ కీర్తనలో 4-5 వచనాలు ఇలా రాయబడి ఉన్నది. నీవు దుష్టత్వము చూసి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోట్లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడుతనాన్ని విడిచిపెట్టడం అన్నాడు. అంటే చెడుతనాన్ని విడిచిపెట్టిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు. చెడుతనం జరిగిస్తూ దేవుడి యందు నేను భయభక్తులు కలిగి ఉన్నట్లయితే సరికాదు. జ్ఞానం గలవాడు ఎవడంటే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. అటువంటిది యెహోవా యందు భయభక్తులు నిలుపుట ద్వారా అది వాళ్ళకు వస్తుంది అనే విషయం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారు అందరూ నీకు అసహ్యులు అన్నాడు. డాంబికమైన మాటలు చెప్తూ మా తాత గొప్ప, ముత్తాత గొప్ప, మేం గొప్ప, మాకు ఎంతో గొప్ప గొప్ప ఆస్తులు ఉన్నాయని, అదని ఇదని ఎన్నో రకాల డాంబికమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. డంబపు మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి వారు దేవుడికి అసహ్యం అన్నాడు. డాంబికులు నా సన్నిధిని నిలవలేరు, పాపం చేయవారు అందరూ నీకు అసహ్యులు. భక్తుడు మాట్లాడుతూ దేవుడికి మాటలు చెప్తున్నాడు. కనుక ఇటువంటి మాటలు చూడండి ఎంత గొప్ప మాటలు అయినాయో. 119వ కీర్తన ప్రియారు ఎలాగో రాయబడింది. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను అంటున్నాడు. విసరా దేవుని కూర్చున్నటువంటి ఆ ఉపదేశము నాకు వివేకం కలిగించింది. ఎవరైనా ఇలాంటి ఉపదేశాలు వింటే, దేవుని జ్ఞానం వింటే, మరి నాలాంటి సీనియర్స్ బోధిస్తున్నప్పుడు వాళ్ళు వినేవాళ్ళు ఎవరైనా నేర్చుకుని జూనియర్స్ ఆ వాక్యాన్ని అనుసరిస్తే వాళ్ళు వివేకం గలవాళ్ళు, జ్ఞానం గలవారుగా ఉంటారు. తప్పు మార్గములన్నీ కూడా నాకు అసహ్యములాయనని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే ఉపదేశం విని రక్షణ పొందిన వాడికి తప్పుడు మార్గములు అసహ్యం అవుతాయని ఈ కీర్తన తెలియజేస్తా ఉంది. అలాగే 128వ వచనం కూడా ఎలాగో రాయబడింది. ఉపదేశములన్నీ కూడా యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను, అబద్ధ మార్గములన్నీ
నాకు అసహాయము. చెడు మార్గం విడిచిపెట్టిన వాడు మరి వాటిని అసహించుకుంటాడు, అబద్ధ మార్గం విడిచిపెట్టిన వాడు వాటిని అసహించుకుంటాడని దేవుడి వాక్యం ఎంత చక్కగా తెలియజేస్తూ ఉన్నదో ఆలోచించేయండి. కనుక దైవజ్ఞానం కలిగినటువంటి వారంగా మనం ఉండాలంటే మరి ఈ లోకంలో మనం చెడుతనమును అనుసరించకుండా జీవం గల దేవుని మాటలను అనుసరించాలి. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అణిచివేస్తాడు. దీనులను ఆశీర్వదించి దీనుల యొక్క మొర లక్ష్యపెట్టి దీనులను పైకి లేవనెత్తి పెంట మీద ఉన్న దీనులను లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెడతాడు. అటువంటి జీవంగల దేవుణ్ణి మీరందరూ కూడా మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా అనుసరించాలని కోరుతూ ఉన్నాను. వాక్యం శ్రద్ధగా విన్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.